కాశ్మీర్లోని పహల్గామ్లో విహారయాత్రకు వెళ్లినటువంటి యాత్రికుల మీద పాకిస్తాన్ చెందినటువంటి తీవ్రవాదులు 26 మందిని హతమార్చడం జరిగింది. దీనిని నిరసిస్తూ ఈరోజు శాంతి ర్యాలీ పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈరోజు క్యాండిల్ తోటి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ పాకిస్తాన్ తీవ్రవాదులరో ఆ దాడిని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో మత కల్లాలను సృష్టించడానికి, శాంతి భద్రతకు భగ్నం కలిగించడానికి ఈ రోజు మీరు చేసిన కుట్రలను తప్పకుండా మేము అందరం ఏకమై తరిమి కొడతాం. ఇంకొకటి గుర్తుంచుకోవాలి, ఈ రోజు బీజేపీ నాయకులారా, మీరు ఎప్పుడైతే 370 ఆర్టికల్ రద్దు చేసిండ్రో అప్పటి నుంచి స్వేచ్ఛ ఉన్నది. మోడీ చెప్తున్నాడు కాశ్మీర్ అందరూ కూడా పర్యటించాలని. మీరు ఎప్పుడైతే మీరు నిద్రపోయి ఈ రోజు మీ భద్రతా బలగాలైతేనేమి మీరందరూ కూడా నింపకు నీరెత్తినట్టుగా ఏ మాత్రం అప్రమత్తం లేకుండా ఉండడం వల్ల ఈ రోజు ఈ ప్రమాదం జరిగింది. తప్పకుండా అక్కడికి వేలాది మంది యాత్రికులు వస్తారు. అక్కడ భద్రతను ఏర్పాటు చేయాలి, నిఘా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉండే. అయినప్పటికీ మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీ ప్రధాని ఏమో మీకు విదేశీ పర్యటన చేస్తూ ఉంటాడు, మీరేమో ఇక్కడ హోంమంత్రి కూడా పట్టించుకోలేదు. ఈ రోజు పూర్తిగా ఈ రోజు ఈ దాడికి భద్రతా వైఫల్యమే కారణమని చెప్పక తప్పదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు అందరం కూడా వారికి సంఘీభావం తెలుపుతూ ఆ కుటుంబ సభ్యులకు వాళ్ళు ఎవరైతే చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి కూర్చాలని, ఆ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిద్దాం. అందరం కలిసి ఇలాంటి తీవ్రమైన సంఘటన జరగకుండా తప్పకుండా భారతీయులు అందరూ కూడా ఐక్యమై పాకిస్తాన్ తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కూడా కలిసి ఉండాలని చెప్పి తీవ్రవాదుల చర్యలను అందరం కూడా ఖండించాలని తెలియజేస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తాం. కుటుంబాలు ఉగ్రవాదుల దాడిలో ఆచీనలు కావడం జరిగింది. దానికంటే ముందు ఒక వారం రోజుల క్రితమే పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఆర్మీ చీఫ్, అంటే పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరు అనేది దీంట్లో నిదర్శనం. ఎందుకంటే ఏదైతే కాశ్మీర్ని మేము ఆక్రమించుతాం, ఎన్నటికైనా ఇది మాదే అని కొన్ని హెచ్చరికలు జారీ చేయడం వల్లనే ఈ ఉగ్రవాదులను ప్రోత్సహించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజు మేము చెబుతున్నాం, ఏదైతే అగ్నివీర్ తెచ్చిన కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాల ఉద్యోగం కల్పించడం వల్లనే ఇక్కడ భద్రత లోపం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కటే కోరేది, ఏదైతే భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అవ్వవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా మోడీ గారిని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్న భారతదేశంలో ప్రతి ఒక్క కుటుంబం నుంచెలో ఒక్క వీరుడు బిడ్డ ఉమ్ముతే పాకిస్తాన్ ఈ రోజు ఎక్కడో కొట్టుకపోతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, ఏదైతే ఆర్మీకు బలం చేకూరుస్తాడా లేకుంటే ఇక్కడ యువత పోయి అక్కడ యుద్ధం చేస్తే సమయం వచ్చిందని ఈ సందర్భంగా పాకిస్తాన్ ని కూడా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నామో వారి కుటుంబానికి భారతదేశం మొత్తం కూడా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఎవరైతే భారతదేశ వ్యాప్తంగా పర్యాటకులు అక్కడికి వెళ్ళడం జరిగింది, అయితే ఆ రోజు మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో మిలిటరీ దుస్తులలో వచ్చిన తీవ్రవాదులు అక్కడ వాళ్ళందరి ఐడి కార్డ్స్ తీసుకొని అందులో అక్కడున్న మగవారిని కాల్చి చంపడం జరిగింది. దాంట్లో 26 మంది మృతులైనారు, ఒక 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా ప్రాణభయంతో అక్కడ కాలిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కాశ్మీర్ చరిత్రలో ఎప్పుడు కూడా పర్యాటకుల మీద దాడి అనేది జరగదు. ఎందుకంటే కాశ్మీర్లో ఒక 20% మంది ప్రజలు పర్యాటక
ఏదైతే కాశ్మీర్లోని పహల్గాం దగ్గర ఉగ్రవాదుల దాడిలో 26 మంది మరణించిండ్రు, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలోకి జొరబడి అక్కడ టూరిస్టులు ఎవరైతే వచ్చిండ్రో పర్యాటకుల్ని మొట్టమొదటిసారి ఇప్పటి వరకు కాశ్మీర్ చరిత్రలో ఎప్పుడు కూడా పర్యాటకుల మీద దాడి చేయలేదు. ఎందుకంటే కాశ్మీర్ ఆదాయంలో దాదాపు కాశ్మీర్ ప్రజల్లో 20% మంది టూరిజం మీద ఆధారపడే బతుకుతారు. అయితే మొట్టమొదటిసారి టూరిస్టులని, అందులో మగవాళ్ళని కాల్చేసి చంపడం జరిగింది. అప్పుడే పసుపు పారాని ఆరని ఒక నవవధువు, అలాగే కుటుంబ పెద్దల్ని కోల్పోయిన భార్య, పిల్లలు, అలాగే ఎంతో మంది 26 మందిని అమానుషంగా చంపడం జరిగింది. ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఈ దుష్ట చర్యని ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. అయితే వాళ్ళు పాకిస్తానీలు అనడానికి మనకు సరైన ఆధారాలు లభించినాయి. ఎందుకంటే వాళ్ళు పఖ్తూన్ భాష మాట్లాడినరు. అట్లనే ఎప్పుడు కూడా మన దేశానికి ఎవరైనా విదేశీ నాయకులు వచ్చినప్పుడు తప్పకుండా పాకిస్తాన్ కాశ్మీర్లో ఉగ్రవాదం, కాశ్మీర్లో శాంతి భద్రతలు లేవు అని చెప్పడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటది. మనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారతదేశ పర్యటనల సందర్భంగా ఈ ఉగ్రవాద దాడి అనేది జరిగింది. దాన్ని మన భారతదేశం తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిసారి మోడీ గారు చెప్తున్నారు, ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కాశ్మీర్ లో శాంతి భద్రతలు వచ్చినాయి, ఎవరైనా పర్యాటకులు పోవాలి, ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్పడం వల్ల గత 2-3 సంవత్సరాల నుండి కోట్లాది మంది పర్యాటకులు అక్కడికి వెళ్తున్నారు. అయితే వాళ్ళకి సరైన భద్రత అనేది కల్పించలేదు. ఈ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే కాశ్మీర్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాశ్మీర్ పాకిస్తాన్ లో అంతర్భాగమే అని చెప్పేసి పాకిస్తాన్ మన కాశ్మీర్ సోదరులను వదిలేసేదే లేదు అని చెప్పేసి ఒక రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. అలాగే ఒక తీవ్రవాది కూడా ఇదే మాటలు మాట్లాడిండ్రు. కాశ్మీర్ లో రక్త పేర్లను మేము పారిస్తామని చెప్పేసి, అక్కడ తలలు నరుపుతామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అయితే దానికి భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాల్సింది, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరించాల్సింది. ఇది ఒక రకంగా చూస్తే భద్రతా వైఫల్యమనే చెప్పాలి. తప్పకుండా దేశం అంతా కూడా దీన్ని ముక్త కంఠంతోనే ఖండిస్తుంది. ఇప్పటికైనా శాంతి భద్రతలు అనేటివి నెలకొల్పాలి. ఇంకొకటి ఏం చేశారంటే బీజేపీ ప్రభుత్వం ఆఫ్టర్ కరోనా సైనిక ఆర్మీ రిక్రూట్మెంట్స్ అనేటివి బాగా తగ్గించేసిండ్రు. దాదాపు 1,80,000 మంది ఆర్మీ అనేది ఇప్పుడు తగ్గిపోయింది. అవన్నీ కారణాల వల్ల కూడా భద్రతా వైఫల్యం అనేది ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. వాళ్ళు ముందు మృతుల కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పేసి కాశ్మీర్ ప్రభుత్వం అయితే ఒక 10 లక్షల వరకు మృతులకి నష్టపరిహారం ఇస్తామని చెప్పిండ్రు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పేసి, అలాగే అక్కడ కాశ్మీర్ లో భద్రతా ప్రమాణాలు అనేటివి పెంచాలి. అలాగే ఎవరైతే అప్పుడే ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినరో ఆ కుటుంబాలకు అండగా ఉండాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై హింద్. పహల్గాం లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని ఉత్తేజించి ఇప్పుడు మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి మాటలు కోరుతున్నాం. వస్తారా అందరూ
మీరు ఒక పక్కన ఉండాలి కదా.